ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరొచ్చు. నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అది గ్రేవీ కూడా కాదు, ఫ్రై కూడా కాదు, కొంచెం తొక్కులాగా ఉంటుంది. మసాలాలు వేసి చేస్తాను. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఎటువంటి వంక పెట్టకుండా చకచకా తినేసి అంత టేస్టీ రెసిపీ ఇది. శుభ్రం చేసుకున్న బెండకాయలని ఒక నాప్కిన్ పైన వేసుకోవాలి. అంటే క్లీన్గా కడుగుతాం కదా, వాటిని నాప్కిన్ పైన వేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఒక 1 ఇంచ్ పొడుగు ఉండాలి పీసెస్. కొంచెం స్టైలిష్గా ఉండాలి, డిఫరెంట్గా కట్ చేయాలనుకునే వాళ్ళు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 టైప్స్లో కట్ చేసుకోవచ్చు అనమాట. మసాలా కంప్లీట్గా లోపల వరకు వెళ్తుంది దీనికి, అందుకే నేను ఇలా కట్ చేశాను. ఇలా కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని కట్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. నాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కదా బెండకాయలది, అందుకనే గుప్పెడు వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి పౌడర్ చేసుకోండి. వేయించి పొట్టు తీసేసి మిక్సీకి వేయాలి. అదే ప్యాన్లో ఇంకొక గుప్పెడు నువ్వులు, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేయించి పెట్టుకున్నాను. ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఈ 3ంటిని గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు మిక్సీకి వేసి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఆ బెండి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత ఒక 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయనే కట్ చేశాను నేను. దీన్ని కొంచెం అనుకోవాలి. ఇది సన్నని పొడిలా చేయొద్దు, కొంచెం రవ్వలాగా ఉండాలి. మనం తింటుంటే పంట కింద వస్తుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బెండకాయతోటి కూడా ఇవి వేగుతాయి ఆనియన్, కాబట్టి ఎక్కువ వేయించనవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పుచ్చులు లేకుండా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. అర్జెంట్ ఎటన్నా బయటికి వెళ్ళేది ఉంది, ఎవరైనా ఒకరు ఇంట్లో ఉండిపోతారు కదా, వాళ్ళ కోసం ఏం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్స్ అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇది ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. పొడి ఒక్కటి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. ఇది అట్ ది సేమ్ టైం చాలా టేస్టీ ఉంటుంది. ఇది ట్రావెలింగ్ అప్పుడు కూడా తీసుకువెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది వేగాలి. ఇప్పుడు ఇది సగం వేగింది. ఈ బెండకాయకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే అంతే ఇట్లా జిగురు లాగా అవుతుందని నేను కొంచెం వేగిన తర్వాత వేస్తా. ఇప్పుడు ఈ బెండకాయకి సరిపడా కారం వేసుకోవాలి. ఉడికింది. ఇందులో ఈ పొడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని ఇందులో యాడ్ చేసేయాలి.
ఈ పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్స్ అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజు వెరైటీ కావాలంటారు. ఆ వెరైటీ కూడా చాలా టేస్టీ కావాలంటారు. ఇది డెఫినెట్గా మీ అందరికీ చాలా నచ్చుతుంది. అంత బాగుంటుంది ఇది ఈ రెసిపీ. ఇంకా కొంచెం పొడి మిగిలింది, అది కూడా వేసేస్తాం. ఈ రెసిపీ చపాతీకే కాదు అన్నంలకైతే చాలా బాగుంటుంది. మనము కంప్లీట్ అన్నం మొత్తం ఈ బెండకాయ కర్రీతో తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇట్లా అవుతుంది చూడండి. ఇప్పుడు దీనిపైన ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఈ స్టేజ్ వచ్చేస్తుంది కదా, ఒక 2 మినిట్స్ అయితే ఇక మనం స్టవ్ ఆఫ్ చేస్తామనగా మూత పెట్టేసేయాలి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ రసం ఇందులో పిండేసేయాలి. పిండేసి కలుపుకుంటే మన బెండకాయ ఫ్రై కర్రీ రెడీ. చూస్తున్నారు కదా, ఉడికింది. అట్ ది సేమ్ టైం చిత్తు కూడా కాలేదు. ఇట్లా ఉండాలి. బెండకాయ దేనికది ఇట్లా సపరేట్గా వచ్చేస్తుంది. అది నిమ్మకాయ వేసినాం కదా, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి కాదు అన్నంలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది దీని టేస్ట్. మీరందరికీ కూడా నచ్చుతుంది, మీ అందరికీ రెసిపీ అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.